వాళ్ళు మా కార్యకర్తలకు కూడా ఒక మనవి, వాడేవాడు ఆ పాటలు వేయండి ఈ పాటలు వేయండు ఫోన్లు చేసి ఒకటే బతిలాడుతురట, భయపెట్టిస్తురట. భయపడతామా? ఉద్యమకారులం మనం. దయచేసి మీరు గట్టిగా ఉండండి. ఒకవైపు సునీతక్క ఉంటది, ఏదైనా కష్టం వస్తే గంట సేపట్లో నేను హత్నూరకు వస్తా, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం పేదల కోసం పనిచేస్తున్నాం, న్యాయం కోసం పనిచేస్తున్నాం. నువ్వు ఇస్తానని ఎగబెట్టినే ఎందుకు ఇయ్యవని చెప్పి కొట్లాడుతున్నాం తప్ప మనమేం గొంతెమ్మ కోరికలు కోరతలేం. ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి, ఎవరు భయపడకండి. అర్ధరాత్రైనా మీకోసం హరీష్ అన్న ఉంటాడు, మా సునీతక్క ఉంటది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా మంచిగా కొట్లాడదాం. రాబోయేది మనదే. రాబోయే కాలం ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ దే. మంచి రోజులు వస్తాయి. ఈ దొంగల పని పడదాం. ఎవడెవడైతే పార్టీలకి వెళ్ళి పోయిండో, మట్టి దొంగలు, ఇసుక దొంగలు, భూమి దొంగలు, వడ్లమ్ముకున్న కొడుకులు, ఒక్కొక్కని సంగతి చెప్పుదాం. ఎవరిని ఇష్టపెట్టలేదు. ఇవాళ నిజమైన కార్యకర్తలు మీరు. సునీతమ్మ అన్నట్టు వాడు బెదిరించినా భయపెట్టినా జై తెలంగాణ అనుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గులాబీ సైనికులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.